మెరుగుపరుచుకునేది ఎలా అని అంటే అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఒరే మన కింద నుంచి అయితే మనం వెళ్ళలేము, కానీ మనం ఒక పని చేద్దాం. ఏంటి అని అంటే, ఇంటి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి ఆ ఇంటి కప్పు అంతా ఊడదిద్దాం, పెంకులు ఉంటాయి కదా అవన్నీ ఊడదిద్దాం, ఊడదీసి మనం కిందకి దించుదాం తాడు కట్టి, అప్పుడు ఆయన ముందు దించుదాం, అప్పుడు ఖచ్చితంగా ఆయన బాగుపడతాడరా అని నలుగురు ఒక ఉపాయం వేశారు. ఉపాయం వేసిన తర్వాత మళ్ళీ నలుగురు కలిసి ఈ వాళ్ళ స్నేహితుని పైకి మోసుకుని పోయారు. ఒక్కొక్క పెంకులు ఊడదీస్తూ ఉన్నారు. ఈ పెంకులు ఊడదీస్తున్న క్రమంలో నాలుగు పక్కలు పట్టుకుని దానికి తాడు కట్టి మెల్లగా కింద దించారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి వీళ్ళెవర్రా నాయన పైన పెంకులు ఊడదీసుకుని మరి దూకుతున్నారు అనుకున్నారు అందరూ. ఆశ్చర్యం వేసేసింది. వీళ్ళందరిని చూస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా పెంకులన్నీ తీసేసి వాళ్ళ స్నేహితుడు ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడో ఆ స్నేహితుడిని కిందకు దింపడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కిందకు దింపారో యేసుక్రీస్తు ప్రభు వారు చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళ నమ్మకం ఏంది, ఇలా ఉంది, ఇలా ఉన్నారేంటి వీళ్ళు, మంచి స్నేహితులుగా గుర్తించి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు ఏమన్నాడనంటే, నువ్వు స్వస్థత కోరుచున్నావా, స్వస్థత పొందాలని నువ్వు అనుకుంటున్నావా, ఆశపడుతున్నావా? 8వ వచనం, 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాగున్న సంగతులు మీ హృదయం ముందు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి పరిపెత్తుకొని పో అని చెప్పుట సులభమా అని అక్కడున్న శాస్త్రుల పరిచయంతో చెప్పాను. అయితే 5వ వచనం చూస్తే, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పక్షవాయువు గల వానితో చెప్పాను. ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ నలుగురు స్నేహితులు కిందకి దింపారో, దింపిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసి, ఎవరి విశ్వాసాన్ని చూసి? ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి, ఎలా అయినా ఈ దగ్గర దింపితే ఈ దగ్గర తీసుకుని వెళ్తే బాగుపడతాడు అని ఈ నలుగురు విశ్వాసాన్ని చూసి, ఈ పరుపుల మీద తీసుకొని వచ్చిన ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో ఆ స్నేహితుడితో ఏమంటాడంటే, నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, లేచి పో అని అనలేదు. ఏమన్నాడనంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. నీ పాపములు అదేంటి? మనం ఈయన దగ్గరికి తీసుకొచ్చేది స్వస్థత పొందడానికి కదా, బాగులేని వాడు బాగుపడడానికి కదా అని వీళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంతే కదా, మనకి తలనొప్పి వస్తూ ఉంటే కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లాభం? వాడేమంటాడు, నాకేం తెలియదురా నాయన, తలనొప్పి డాక్టర్ దగ్గరికి పోంటారా బాబు అంటాడు. లేదు నువ్వు నాకు చూడాల్సిందే, మాకు పెట్టాల్సిందంటే వాడు ఏదో ఇస్తాడు, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. సో అదేంటి, ఈయన స్వస్థత కోసము, ఆరోగ్యం కోసం మనం నేను తీసుకుని వస్తే ఈయనేంటి ఈ పాపం క్షమించబడ్డా లేచి వెళ్ళిపోండి అని అంటున్నాడు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, వీడు ఏదో ఇంతకుముందు చేసిన పాపము వల్ల మంచాన పడ్డాడు. వీడు ఇంతకుముందు చేసిన ఏదో దరిద్రం వల్ల మంచాన పడ్డాడు. వీడు ఇంతకుముందు చేసిన ఏదో శాపము వల్ల మంచం మీద పడ్డాడు. కాబట్టి ఆ పాపము వానిలో దూరి ఆ పక్షవాయువు కలిగిన వాళ్ళలాగా ఏది పని చేయకుండా ఉండేటట్టు వాడి పాపమే వాడిని అలా చేసేసింది. ఇలా చేసేసిన క్రమంలో ఏమైంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. నువ్వు ఏ విషయం అయితే ఇంతకు ముందు నువ్వు పాపం చేసావు ఆ విషయం గురించి ఇప్పుడు నువ్వు పరిపెత్తు ఉన్నావు, నీ పాపముల వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు, కాబట్టి నీ పాపము క్షమించబడింది, వెళ్ళిందని. అయితే ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత ఇస్తున్నాడు. రెండోది ఏంటంటే, పాపములు కూడా క్షమించబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన స్వస్థత కావచ్చు, మన ఆశీర్వాదం కావచ్చు, ఎక్కడ దాగి ఉన్నాయనంటే మనం చేసిన పాపంలో దాగి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పాపం అనేది వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే ఆ పాపం అనేది క్లియర్ అవుతుందో, ఎప్పుడైతే ఆ పాపం అనేది మన నుండి తొలగిపోతుందో, పాడైపోతుందో, పక్కకు పోతుందో దేవుడు తీసేసినప్పుడు, అప్పుడు దాంట్లో ఉన్న స్వస్థత కావచ్చు, దాంట్లో ఉన్న ఆశీర్వాదం కావచ్చు మనం పొందుకుంటాం. ఆ పాపము పోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా కష్టపడినా, ఏ రీతిగా నువ్వు ప్రయత్నించినా నీ ప్రయత్నము శూన్యం, ఎలాంటి లాభం ఉండదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. సో కాబట్టి
నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పో అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు లేచి స్వస్థపడ్డావు నాయనా, ఏం కాదులే బాగుపడతావు లే అని చెప్పేసి నేను స్వస్థపరుస్తున్నాను లేచి వెళ్ళిపోమంటే కూడా వాడు వెళ్ళిపోతాడు. నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాల్సిన అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఎందుకనంటే వీడు మహా అంటే ఇప్పుడు లేచి వెళ్ళిపోతే వెళ్ళి ఒక 2-3 రోజుల తర్వాత చనిపోతే వీడు ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్ నరకానికే వెళ్తాడు. ఎందుకంటే వీడి పాపములు క్షమించబడలేదు. కాబట్టి వీడి పాపములు క్షమించబడితే వీడు ఒకవేళ చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఇక్కడ జీవిస్తే మహా అంటే ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మహా అంటే మీ తృప్తి కోసం 150-200 రోజులు వేసుకోండి. కానీ ఏదో ఒక రోజు అయితే మళ్ళీ చనిపోక తప్పదు, ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళక తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అప్పుడు నువ్వు నరకంలోకి వెళ్ళడం కంటే ఇప్పుడు నేను నీ పాపములు క్షమించడం వల్ల నువ్వు దేవుని రాజ్యం అంటే నా రాజ్యంలోకి వస్తావు. అలానే ఇది మొదటిదైతే. రెండవది ఏంటి?